హాయ్ గైస్, సో వెల్కమ్ టు డిజిటల్ గా. సో ఇవాళ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం ఎన్ని విధాలుగా డబ్బులు అయితే ఏం చేయొచ్చు అన్నది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో అది పర్సనల్ అకౌంట్ నుంచి మనకి ప్రొఫెషనల్ అకౌంట్ గా మార్చాలి. సో అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఇలా డాష్బోర్డ్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో డాష్బోర్డ్ పైన మనం క్లిక్ చేసినట్టు అయితే మనకి ఇక్కడ ఇన్సైట్స్ యాడ్ టూల్స్ అయితే ఉంటాయి. సో మనం ఒకవేళ యాడ్స్ రన్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి యాడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు. సో ఇన్సైట్స్ పైన క్లిక్ చేసి నేను అకౌంట్ పైకి అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి వ్యూస్ అయితే ఎన్ని వచ్చాయి, ఇందులో ఫాలోవర్స్ ఎంత మంది చూసారు, ఎంత పర్సెంటేజ్, అండ్ నాన్ ఫాలోవర్స్ ఎంత పర్సెంటేజ్ చూసారు అన్నది డాటా అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టోటల్ గా ఎక్కువ శాతం అయితే రీల్స్ కి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు మనకి ఇక్కడ అర్థమవుతుంది కంటెంట్ ఇష్యూస్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ సో మోస్ట్లీ మనకి ఏ రోజు ఏ టైం కి పీపుల్ అనే వాళ్ళు యాక్టివ్ ఉంటున్నారు, ఏ డే అన్నది కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ ద ఆడియన్స్ అనమాట. ఓకే, సో ఆడియన్స్ మనం బిల్డ్ చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటి? సో ఎప్పుడైతే మనకు ఆడియన్స్ అనే వాళ్ళు చాలా మంది అవుతారు, సో అప్పుడు ఎక్కువ మంది పీపుల్ మనకు విజిట్ అవుతున్నారు కాబట్టి మనం దాని ద్వారా మార్కెట్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది, ఎలా చేసుకుంటాం ఏంటి అంటే సపోజ్ మీ ఛానల్ కి ఫాలోవర్స్ ఎక్కువ వస్తున్నారు, రీచ్ కూడా బాగా పోతుంది అంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ ని మీరు ప్రమోట్ చేసినా కూడా సో ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అంటే పర్చేస్ చేయడానికి ఆడియన్స్ ఇంకా షేర్ చేసి మీకు రీచ్ అవుట్ అవ్వడానికి చేస్తారు. సో మనం అసలు ఎన్ని వేస్ గా ఎన్ని విధాలుగా ఎన్ని చేసుకోవచ్చో చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్ రెగ్యులర్ గా చేయాలన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు రెగ్యులర్ గా కంటెంట్ చేస్తూ ఉంటే ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు మీ వీడియోస్ ని ఎక్కువ చూస్తుంటారు, లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అండ్ ఎక్కువ మందికి రీచ్ అవుట్ అయ్యేటట్టుగా వాళ్ళే మనకి ప్రోత్సహిస్తారు. ఆడియన్స్ బిల్డ్ అయినాక నెక్స్ట్ ఏంటంటే సో మీరు దేని గురించి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఉదాహరణకి మీరు ఏం చేస్తారంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ సమంత సమంత ఋతుప్రభు డ్రెస్ అయితే సెర్చ్ చేస్తాం. సో సమంత ఋతుప్రభు డ్రెస్ సెర్చ్ చేసినప్పుడు సమంత ఏవైతే డ్రెస్సెస్ ఈ డ్రెస్సెస్ అన్నిటిని కూడా సో మనం ఏంటంటే అమెజాన్ లో దొరుకుతుందా, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుందా, సో ఏంటి అనేది దానికి సంబంధించిన వీడియోస్ కొన్ని క్రియేట్ చేసి పెట్టాలంటే సమంత డ్రెస్ అమెజాన్ లో దొరుకుతుంది, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అని చెప్పారు. సో ఇలా రెగ్యులర్ గా మీరు కంటెంట్ చేసుకుంటూ పోతే సో పీపుల్ అనేవాళ్ళు మీ ఛానల్ ఫాలో అవుతారు, ఆ డ్రెస్ కొనడం కోసం ఖచ్చితంగా లింక్స్ అయితే క్లిక్ చేస్తారు. సో లింక్ క్లిక్ చేసి వాళ్ళు కొంటారు, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే వెళ్తుంది. సో దీనివల్ల మనకేంటి లాభం అంటే లింక్ ఏదైతే పెడతామో ఆ లింక్ మన అఫిలియేట్ లింక్ అయింది. సో దానివల్ల మనకి కమిషన్స్ అయితే వస్తాయి. చాలా సింపుల్. సో ఇక్కడ జస్ట్ టైప్ ఇట్ అయిన అఫిలియేట్ మార్కెటింగ్. సో మనకి ఇక్కడ చూపిస్తుంది reward affiliates for each business or customer bought to their website through the affiliate marketing codes. సో ఎవరైతే మీ లింక్స్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేస్తారో సో అప్పుడు మీకు కమిషన్స్ అయితే ఈ అఫిలియేట్ సైట్స్ ఏదైతే ఉంటాయో ఆ సైట్స్ అనేవి మీకు అమౌంట్ అయితే పే చేస్తారని అర్థం. అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈబే కావచ్చు, అండ్ మనకి సిజే అఫిలియేట్ ఉంటుంది, క్లిక్ బ్యాంక్ అని ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. ఓకే, బట్ మీరు వెళ్ళే కేటగిరీ ఏదైతే ఉంటుందో అది సింగిల్ కేటగిరీ పైన వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు అనుకున్నారు, ఉదాహరణకి బర్త్డే ఈవెంట్స్ చేస్తున్నారు. నేను ఇక్కడ శాంపుల్గా ఏంటంటే బర్త్డే ఈవెంట్స్ ఇన్ హైదరాబాద్ అనేది సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ ఇవి లొకేషన్స్. సో సరే కొద్ది కిందికి వద్దు. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అయితే మనకి ఇక్కడ సజెస్ట్ అయితే అవుతాయి. సో లెట్ మీ ఓపెన్ దిస్ బర్త్డే ఈవెంట్స్ అంటే. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే వాళ్ళది నాకు ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసినట్టు అయితే వీళ్ళు చాలా బర్త్డే ఈవెంట్స్ చేసినట్టున్నారు. సో ఆ ఈవెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో వాళ్ళు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే ఫైన్. సో కొంతమంది కామెంట్ కూడా చేస్తారనమాట. సో లెట్ మీ ఓపెన్ దిస్. లెట్ మీ సీ ద కామెంట్. వాట్ ద కామెంట్ విల్ బి. ఓకే, ద కామెంట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్ హియర్ ఫైన్. సో ఇట్లా కామెంట్స్ అయితే చేస్తుంటారు. సో ఆ కామెంట్స్ ద్వారా పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అవుతారు. సో ఇక్కడ చూసారు ఇక్కడ హేమంత్ కుమార్ అనే పర్సన్ వేరే అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో అతను ప్రైస్ ఎంత అని చెప్పేసి ఇక్కడ లింక్స్ అయితే చేస్తారు. ఓకే, సో వీళ్ళు ఏం చూస్తారంటే డైరెక్ట్ గా అతని ఇన్బాక్స్ లోకి వెళ్ళేసి సో అతనికి మెసేజ్
చెప్పేసి సో అతన్ని కాంటాక్ట్ అవుతారు. ఓకేనా? సో ఈ విధంగా సో బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో బట్ గో విత్ వన్ సింగిల్ కేటగిరీ, డోంట్ గో విత్ ద మల్టిపుల్ కేటగిరీ. అంటే మీరు బర్త్‌డే ఈవెంట్స్ గురించి చేస్తానంటే బర్త్‌డే ఈవెంట్సే చేయాలి. ఓకే. సో వేరే ఈవెంట్స్ గురించి అయితే ఏమి చేయకూడదు. అండ్ ఇంకా దేర్ ఆర్ మెనీ వేస్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ పర్సన్ అయ్యుంటే గనక సో మీకు 100% చాలా మంది స్పాన్సర్స్ అయితే మీకు కాంటాక్ట్ అవుతారు. స్పాన్సర్స్. సో వీళ్ళేం చేస్తారంటే సో మా కంపెనీ గురించి మీ దాంట్లో ఒక వీడియో చేయండి. మా ప్రొడక్ట్ గురించి ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పి అడుగుతారు. సో మనం అలా వీడియోస్ చేసి పెట్టినట్టు అవుతుంది. సో మనకేంటంటే కొంత అమౌంట్ అయితే పే చేస్తుంటారు. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని కూడా చెప్పొచ్చు. అంటే మనము ఏ కేటగిరీలో అయితే ఉంటున్నామో అండ్ ఏ ప్లాట్‌ఫామ్, ఏ ఛానెల్‌లో ఉంటున్నామో దాంట్లో ఉన్న ఆడియన్స్ తోటి సో మనం బాగా ఎంగేజ్ అవ్వాలి. మన ఆడియన్స్ తోటి బాగా డెవలప్ చేసుకోవాలి. అండ్ స్లోగా రీచ్ అవుట్ అయితే అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ద క్విక్ రీచ్ మూవ్‌మెంట్. కానీ మీరందరూ కన్సిస్టెన్సీగా వర్క్ చేసి 100% సక్సెస్‌ఫుల్‌గా సక్సెస్ అవుతారు. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్స్ లాంటివి చేస్తే మాత్రం సో మీకు వీడియోస్ చూసి ఎవరన్నా డైరెక్ట్ అక్కడి నుంచి సమంత డ్రెస్ ఇట్లా ఉన్నారనుకోండి. సో మీకైతే ఎవ్రీ డే కొంత కమిషన్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకే. సో దానికోసమే ఖచ్చితంగా అఫిలియేట్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే బెస్ట్. సమంత సారీ సమంత ప్రైస్ సమంత డ్రెస్ అని కొట్టు. సో నౌ యూ కెన్ సీ సో సమంత డ్రెసెస్ అయితే వచ్చాయి. సో ఇవి ఇక్కడిక్కడ కొనుక్కుంటున్నారు. సో ఇక్కడ ఉన్న లేదా ఇవే డ్రెస్సెస్ సమంత వాడిన డ్రెస్సెస్ ఇక్కడ కనిపిస్తుంది. పీపుల్ ఆర్ గోయింగ్ టు లైక్ దట్ కైండ్ ఆఫ్ డ్రెస్. వాళ్ళు వేసే బ్రేస్లెట్ కానీ షూస్ కానీ సో ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కూడా వాడాలనుకుంటారు. వాళ్ళు కూడా ఫేమస్ షోపీస్ అవ్వాలి అనుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్ యూ కెన్ డూ దట్ టు ఎర్న్ మనీ ప్యాసివ్‌లీ. సో మీరు ఇంట్లో ఉండి కూడా కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నదికి ఇంత ఎక్కువగా మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే సో అంత రెవెన్యూ అయితే వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఇవాళ స్టార్ట్ చేయగానే రేపు పొద్దునకల్లా డబ్బులు వస్తాయి అంటే ఎప్పుడు నమ్మకండి. ఎందుకంటే ఇది క్విక్ రీచ్ మూవ్‌మెంట్ కాదు. స్లోగా మనకి రెవెన్యూ వస్తుంది. స్లోగా బిజినెస్ వస్తది. బట్ ఒకసారి సక్సెస్ అయ్యామంటే వెనకడుగైతే వేయడానికైతే ఏమి ఉండదు. అండ్ రోజు థౌసండ్స్ ఆఫ్ రూపీస్‌లో, లాక్స్ ఆఫ్ రూపీస్‌లో కూడా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. బట్ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం కన్సిస్టెన్సీ‌గా అయితే వర్క్ చేయాలి. సో ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఇన్ని విధాలుగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ వేస్‌లో కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. మీకొచ్చే ఐడియాలజీ ప్రకారంగా మీకొచ్చే ఐడియాస్‌ని ఎంత క్రియేటివిటీగా మీరు చూపిస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా అంటే ఇంకా ఎక్కువగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే గనక సో ప్లీజ్ కైండ్లీ మెన్షన్ ఇన్ ద కామెంట్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.